వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఎస్ లెటర్ ఎలా ఉండబోతుంది ఏంటి. ఎస్ లెటర్ అంటే పేరు పెట్టుకుంటే బాగానే అనుకుంటాం, కానీ మనం గోత్రనామాలు చూసి పెట్టుకుంటాం, పుట్టిన గడియలు చూసి పెట్టుకుంటాం, కానీ అక్షరాలు ఎలా పెట్టుకున్నది అనే దాని మీద చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం ఒకసారి మనతో పాటు పవర్ ఆఫ్ న్యూమరాలజీ కిరణ్ నెహ్రూ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే నాన్న. సార్ ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నా నాన్న. సార్ ఎస్ లెటర్ పెట్టుకున్న వ్యక్తులు ఎలా ఉంటారు అంటే, ఎస్ లెటర్ అంటే చాలా బాగుందని చెప్తారు, బట్ కానీ స్పెల్లింగ్ మిస్టేక్ల వల్ల లెటర్ వల్ల కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రంగు అంటే వాళ్ళు ఏ స్టోన్స్ పెట్టుకుంటే హ్యాపీగా ఉంటారు, అంటే కలర్స్ బట్టలు వేసుకుంటే బాగుంటారు, ఏ వర్క్ చేస్తే బాగుంటారు ప్రొఫెషనల్? నాన్న చెప్పాలంటే ఎస్ అనేది దైవ లెటర్. ఎస్ అంటే సంఖ్యాబలం చాల్డిన్లో 3, పైథాగరస్లో 1. 3 అనేది పవిత్రమైన నంబర్. 3 అంటే దేవతల గురువు జూపిటర్. పెళ్లిలో 3 ముళ్ళు, పెళ్ళినాక 3 రాత్రులు, త్రిమూర్తులు అన్ని 3. సో ఎస్ ఇస్ హ్యాస్ గాట్ డివైన్ పవర్, దైవ శక్తి ఉంది. కాకపోతే ఎస్ వాళ్ళకి లైఫ్ లో అప్స్ డౌన్స్ ఉంటాయి. ఎందుకంటే ఎస్ వచ్చి నాగుపాము షేప్ లో ఉంటుంది. ఈ పేరులో చిన్న డిఫెక్ట్స్ ఉన్నా వెనక పడిపోతారు, కొంచెం పాజిటివ్ ఉన్నా ముందుకు పడిపోతారు. ముందుకు పడితే డబ్బు, వెనక పడితే అప్పులు, డిప్రెషన్, హెల్త్ ప్రాబ్లమ్స్, సూసైడ్స్. సో ఎస్ లెటర్ నేను చూసిన ఏమంటే దే హ్యావ్ గాట్ గుడ్ క్వాలిటీస్, హై స్పిరిచువాలిటీ. ఎస్తో శ్రీనివాస, ఎస్తో శివ, సుబ్రహ్మణ్యం స్వామి, సత్యనారాయణ స్వామి. సో ఎక్కువ మంది దేవుళ్ళు ఉండేది ఎస్తోనే. వీళ్ళకి దైవ గుణాలు ఎక్కువ. దైవ అంటే ఎలా అంటే, మనం తింటున్నాము, ఎస్ లెటర్ వాళ్ళని పోయి అన్నం అడిగాము, నేనంటే ఏం చేస్తానంటే తినక పెడతా అంట. ఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే చేయగడుక్కుని అది ఇచ్చేస్తారు, ఉన్నదే ఇచ్చేస్తారు. సావిత్రి గారు ఎవరన్నా డబ్బులు అడిగితే డబ్బులు లేకపోతే గోల్డ్ తీసి ఇచ్చేవారని విన్నాను. సిల్క్ స్మిత గారు చాలా మందిని నమ్మి మోసపోయారు. ఎస్ వాళ్ళు ఏమంటే దయాగుణం ఎక్కువ, మంచితనం ఎక్కువ, ఇతరులకు మేలు చేయాలని తప్పన ఎక్కువ. సో పర్సులో ఎంత ఉందో ఎవరైనా ఎత్తి ఇచ్చేయడం, అక్కడి వరకు వదిలేసుకుంటూ పోయా. అప్పులు చేసి ఇచ్చిస్తారు, నగలు ఇస్తారు. వీళ్ళు అతి మంచితనం వల్ల వీళ్ళు చాలా ఆర్థికంగా నష్టపోతారు. ప్రేమలో ఫెయిల్యూర్స్ ఉంటాయి. సో రిలేషన్స్ దెబ్బలు తింటాయి. సో దెబ్బలు తిని తిని వీళ్ళు 35, 36, 37 వచ్చే కొందికి ఎవరు నమ్మడం మానేస్తారు. సో అందరినీ మోసగాళ్ళలాగే చూస్తారు. సిల్క్ స్మిత సుమారుగా చాలా మంది మోసం చేసి లాస్ట్కి అతను ఆస్తి రాయించుకొని మోసం చేస్తే సూసైడ్ చేసుకోవాలి. సో లెటర్ ఎస్ వాళ్ళకి ఎలా అంటే ఫాలింగ్, రైజింగ్ వెరీ ఫాస్ట్, ఫాలింగ్ వెరీ ఫాస్ట్. సౌందర్య ఎంత ఫాస్ట్గా పైకి వచ్చింది, 33 ఏళ్ళకే ప్రమాదంలో చనిపోయింది. ఎస్కి అర్లీ కొలాప్స్, లైక్ శ్రీదేవి గారు అర్లీ కొలాప్సే, సావిత్రి గారు, సిల్క్ స్మిత గారు, శ్వేతా బోసే 1-2 సినిమాలకే చెడ పేరు వచ్చేసింది. సో లెటర్ ఎస్తో పేరు బాగుండి చక్కటి నంబర్స్ ఉంటే, లైక్ సచిన్ టెండూల్కర్, సుందర్ పిచ్చై, దే విల్ ఆల్వేస్ బి స్టార్స్. సో ఎస్ ఉండి రాంగ్ నంబర్స్ ఉంటే ఏది తట్టుకోలేరు. సుశాంత్ సింగ్ లవ్ ఫెయిల్యూర్, సూసైడ్ చేసుకున్నాడు. సో సల్మాన్ ఖాన్ పెళ్ళే చేసుకోలేదు, 59 ఏళ్ళు, 100 కోట్ల ఆస్తుంది. సో ఎస్ ఉండి పేరు బాగుంటే సకాలంలో వివాహం, సంతానం, మంచి కాపురం ఉంటుంది. సో అందుకే నేను లెటర్ ఎస్ వాళ్ళందరినీ కూడా, ఎస్ అంటే 3-1. సో 3 దేవతలు, 1 సూర్య భగవానుడు, వీళ్ళ శత్రువు 6. సో ఎస్ ఉండి పేరులో 6 అక్షరాలు ఉంటే పెళ్ళైనాక కాపురంలో ఇబ్బందులు, లైక్ స్వాతి, శ్వేత, స్వప్న, సౌమ్య, సురేష్, దిల్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ మ్యారేజ్. ఎస్ ఉండి 8 లెటర్స్ ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎస్ పేరు ఉన్నవాళ్ళు 5 లెటర్స్లో, 7 లెటర్స్లో, 9 లెటర్స్లో ఉంటే గ్లోరీ బాగుంటుంది. వీళ్ళు గ్రీన్ కలర్ ధరించకూడదు, ఎక్కువ ఎల్లో, బ్లూ, పింక్, పర్పుల్ ధరించవచ్చు. వీళ్ళు లక్కీ నంబర్ 1 and 3, 2 లక్కీ నంబర్స్ ఉన్నాయి వీళ్ళకి. సో వీళ్ళు కాంబినేషన్ ఆఫ్ రూబీ అండ్ అమితిస్ట్ వేసుకోగలిగితే మెడలో అద్భుతంగా ఉంటాయి. ఆ మెంటల్ స్టెబిలిటీ వస్తుంది, మెచ్యూరిటీ ఆఫ్ థింకింగ్. సో ఇవ్వాలా వద్దా, వీళ్ళకి మంచి చేయాలా వద్దా, ఆ స్టోన్స్ వేసుకుంటే మంచి వాళ్ళకి ఇస్తే తిరిగి వస్తాయి, చెడ్డ వాళ్ళకి ఇస్తే శత్రుత్వం వస్తుంది మళ్ళీ. సో లెటర్ ఎస్ వాళ్ళకి పంక్చువాలిటీ ఎక్కువ, హార్డ్ వర్కింగ్ కెపాసిటీ ఎక్కువ, తొందరగా జాబ్, తొందరగా బిజినెస్, తొందరగా సినిమా స్టార్లు అయిపోతారు. పేర్లో నంబర్స్ బాగుంటే స్టార్స్గా ఉండిపోతారు, లేకపోతే పడిపోతారు. సో లెటర్ ఎస్ వాళ్ళందరూ కూడా నా రిక్వెస్ట్, పేరులో బలం ఎంత ఉందో చెక్ చేసుకోండి. గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ ధరించకండి. పేరులో 6 అక్షరాలు ఉన్నా, 8 అక్షరాలు ఉన్నా డేంజర్ ఉన్నట్టే. 5లో ఉన్న, 7లో ఉన్న, 9లో ఉంటే సక్సెస్ ఉంటుంది.
బట్ ఎవరి పేరులో కూడా 12, 13, 16, 19 లేకుండా చూసుకోవాలి. ఓకే. సో ఎస్ ఉందనుకో నాన్న, ఉమ్. చాలా మంది తొందరగా పైకి రావడానికి కారణం ఐఐఏ. ఓకే. ఎస్తో శ్రీహరి, ఓకే. బాడీ బిల్డర్, విలన్, టర్న్ హీరో, అవును. గ్రేట్ పర్సన్. ఈ శ్రీహరిలో ఐఐఏ ఉంది, ఓకే. సావిత్రిలో ఐఐఏ ఉంది, ఉమ్. సిల్క్ స్మితాలో ఐఐఏ ఉంది, మన యాంకర్ శ్రీవాణికి ప్రమాదం యాక్సిడెంట్ అయింది, అవును. శ్రీవాణిలో కూడా ఐఐఏ ఉంది. ఉమ్. సో ఎస్ ఉండి ఐఐఏ ఈజ్ ఈక్వల్ టు డెత్ నంబర్స్, ఓకే. ఇక అకాల మృత్యు నంబర్స్ అంట. సో ఎస్ వాళ్ళకి మంచి గుణంకి మంచి జరగాలంటే ఆ ఎస్ వాళ్ళ పేరులో వైబ్రేషన్స్ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ అయినప్పుడు ఎస్ వాళ్ళని ఆపే శక్తే లేదు. ఉమ్. ఓకే సార్, ఇవన్నీ వాళ్ళ పేర్లో ఉన్న తప్పులు మార్చుకోవాలనుకుంటే ఎలా సంప్రదించాలి? నాన్న, నేనైతే మన క్లయింట్స్ అందరికి కూడా ఫస్ట్ అసలు మీ పేరులో ఏముందో తెలుసుకోండి. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. మీరు వాట్సాప్ చేస్తే 24 hours కాబట్టి వాట్సాప్ పెట్టి వెంటనే కాల్ ఓకే. చేసాను చూసుకోలేదు. ఉమ్. సో దయచేసి కాల్స్ చేయొద్దండి, రిప్లై పెట్టద్దండి. 24 hours రిప్లై ఇస్తాను. ఇలా అయితే ఎవరు, ఎందుకంటే మా ఆఫీస్ 38 years ఆఫీస్. మేము 2002లోనే డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చాము. ఆయన అద్రిందయ చంద్రం, టాటా బిర్లా, లైలా, ఎమ్మగల్ల మళ్ళా మొదలైంది. చంద్రరాజ్ బొమ్మనా సిస్టర్ డమరుకం, పెద్ద డైరెక్టర్ ఆయన. ఉమ్. సో బోయపాటి సీన్కు 2006లో శ్రీవాస్, గివెన్ టు లాట్ ఆఫ్ టాప్, శేఖర్ మాస్టర్, ఆల్ అవర్ క్లయింట్స్. ప్రతి ఒక్కరు బాగుండాలి, పేర్లో బలం తెలుసుకోవాలి. బాగలేని వాళ్ళు ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ. పర్సనల్ కలవలేము, యూ కెన్ టేక్ మై ఫోన్ అపాయింట్మెంట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము క్లియర్గా రాంగ్ ఉందా లేదా చెప్తాం. ఉమ్. రాంగ్ ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుంటే ద బెస్ట్ ఇవ్వగలం. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న.